శాసన మండలిలో బొత్స లోకేష్ మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థపై బొత్స ఆరోపణలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ సభ్యులు సీఏసీలో పెట్టని అంశాలను సభలో చర్చకు తీసుకొచ్చి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు మంత్రి లోకేష్. సభకు సంబంధం లేని అంశాలను ముందుకు తీసుకొచ్చి చర్చ పెట్టాలనడం సరైంది కాదన్నారు. సభను మీరు నడిపిస్తారా అంటూ బొత్సను లోకేష్ ప్రశ్నించారు. దీంతో హూ ఆర్ యూ టు రన్ ద హౌస్ అని తన పట్ల లోకేష్ అమర్యాదగా మాట్లాడారని లోకేష్ పై బొత్స ఫైర్ అయ్యారు. సభ రికార్డుల నుంచి అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తాను ఎలాంటి అమర్యాద వ్యాఖ్యలు చేయలేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సభ రికార్డ్స్ ని పరిశీలించాలని చైర్మన్ కోరారు. పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ సార్. నాకు హక్కులు లేదా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి మీరు సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్ బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నా అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి మాట్లాడుకుని తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్. దయచేసి కూర్చోండి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23-24 Q2 Q3 Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎస్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా? మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. శాసన మండలిలో బొత్స లోకేష్ మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థకు సంబంధించి బొత్స చేసిన ఆరోపణలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే వైసీపీ సభ్యులు సీఏసీలో పెట్టని అంశాలను, బీఏసీలో చర్చించని అంశాలను సభలో చర్చకు తీసుకొచ్చి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు లోకేష్. అయితే సభకు సంబంధం లేని అంశాలను ముందుకు తీసుకొచ్చి చర్చ పెట్టాలనడం సరైంది కాదు అంటూ చెప్పారు. సభను మీరు నడిపిస్తారా అంటూ బొత్సను లోకేష్ ప్రశ్నించారు. దీంతో
హూ ఆర్ యూ టు రన్ ద హౌస్ అని తన పట్ల లోకేష్ అమర్యాదగా మాట్లాడారని, లోకేష్ పై బొత్స ఫైర్ అయ్యారు. సభ రికార్డ్స్ నుంచి అనుచిత వ్యాఖ్యలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు తాను అలాంటి అమర్యాద వ్యాఖ్యలు చేయలేదని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సభ రికార్డ్స్ ని పరిశీలించాలని చైర్మన్ కోరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మీరు నిధులను ఎగ్గొట్టారు అనేసి లోకేష్ ఆరోపించారు. దీనికి సంబంధించి నేను చర్చకు సిద్ధము అంటూ సవాల్ విసిరారు. జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు. ఒకటి రికార్డులో చూసుకోండి, రికార్డులో చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సార్ కూర్చోండి ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అవి అనుకోండి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుంటే సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఐ హావ్ రైట్ సార్. సార్ ఎల్ఓపి గారు ఐ హావ్ రైట్ టు ఆన్సర్. నాకు హక్కులు లేవా హౌస్ లో? నాకు హక్కులు లేదా హౌస్ లో? మంత్రిగా సమాధానం చెప్పే హక్కు లేదని మీరు నిర్ణయిస్తారా? ఎల్ఓపి గారు మీరు చెప్తారండి మేము సమాధానం చెప్పాలా చెప్పకూడదు? హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ? హౌ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ టు మీ బాస్? సార్ ఇది బాగాలేదు. మీరు నాకు టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు. ఎట్లా సార్ బాగాలేదు సార్. సార్ నేను జూనియర్ మంత్రి, నాకు అండర్స్టాండ్. మీ అంత సీనియారిటీ నాకు లేదు. రూల్స్ నాకు తెలుసు. యాజ్ అ మినిస్టర్ ఐ హావ్ రైట్ టు ఆన్సర్. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. రూల్స్ లో ఐ హావ్ రైట్ టు ఆన్సర్ సార్. ఇది ఇరు వర్గాల వాదన. ఐ హావ్ రైట్ టు ఆన్సర్. మంత్రిగా దయచేసి బీఎస్సీలో తీసుకోండి. మాట్లాడుకునేది తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా సార్? 4,000 crores పెండింగ్ పెట్టారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా? బకాయిలు పెట్టలేదా? ఒక్క నిమిషం, బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా సార్? ప్లీజ్ లోకేష్ గారు సబ్జెక్ట్ మీకు కొంచెం వీక్. దయచేసి కూర్చోవాలి. 644 కోట్లు కోడప్పుడు బకాయిలు పెట్టారు. 2021 Q4 683 కోట్లు బకాయిలు. 23, 24 Q2, Q3, Q4 1,753 కోట్లు బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్? లోకేష్ గారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా. మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలే సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్.